నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము గోబీ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. బాండిల్ పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. వాటర్ మరిగేటప్పుడు గోబీ వేసుకున్నాం. 3 నిమిషాలు ఉడికించుకున్నాం. గోబీ 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించుకుంటే గోబీ మెత్తగా అయిపోతుంది. 3 నిమిషాల తర్వాత గోబీ తీసుకుందాం. ఒక గిన్నె తీసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వాటర్లో సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం. 3 స్పూన్ల కార్న్ పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం, ఫ్రెష్గా దంచినది. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. ఉడకబెట్టుకుని గోబీ వేసుకున్నాము. ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. బాండీలు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. కలుపుకున్న గోబీ వేసుకుందాం. గోబీ విడివిడిగా వేసుకుందాం, లేకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోబోతుంది. 3 నిమిషాల వరకు గోబీ బాగా ఫ్రై చేసుకున్నాం, కరకరలాడేటట్టుగా. 3 నిమిషాల తర్వాత గోబీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కరకరలాడే గోబీ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.